నిర్గమాకాండము 33వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మలను తోడుకుని పోకుము. నీ ప్రజల ఎడలను దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలన కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను ప్రత్యేకించబడిన వారము. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మలను తీసుకుని వెళ్ళొద్దు అని మోషే దేవునితో పలుకుతున్న మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాట కదండి ఇది. మరి మోషే అంటున్నాడు, అయ్యా నీవు గాని మాతో రాని ఎడల మేము ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకి వెయ్యం. అంటే చూడండి, ఇప్పుడు మోషే ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? అది దేవుని మీద కదా. మన విశ్వాసం నమ్మకం ఉండాలని ఇందాక బారాకు దగ్గర నుంచి మనం మొదలెట్టాం కదా. అక్కడ బారాకు ఎవరి మీద విశ్వాసాన్ని పెట్టాడంట? ఆ మనుష్యుల మీద, దెబోరా మీద తన విశ్వాసాన్ని పెట్టాడు. మనుష్యుల మీద తన విశ్వాసాన్ని పెట్టాడు. దేవుని మీద తన విశ్వాసాన్ని పెట్టవలసిన వాడు తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడికి మళ్ళీ చేసుకున్నాడంట? మనుష్యుల మీదకి. చెప్తారు ఈ మాట, అంతే కదా. మనుష్యుల మీదకి తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మలుచుకున్నాడు మరి నాయకుడైన బారాకు. కానీ ఇక్కడ మోషే దేవుని మీద మాత్రమే తన విశ్వాసం, దేవుని మీద మాత్రమే తన నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితులు గుండా మోషే వెళుతున్నప్పటికీ కూడా తన నమ్మకములు గాని, విశ్వాసములు గాని ఏమాత్రము కూడా తేడా రానివ్వలేదు భక్తుడైన మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక నిర్గమాకాండము 33వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుడు అంటూ మోషే అంటూ ఉన్నాడు కదా, నీవు నాతో మాతో ఏంటంట? నీవు నాతో మాతో రాని ఎడల మేము ఇక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకి వెయ్యం అని చాలా స్పష్టంగా, ఖండితముగా, ఖచ్చితంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడైన మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నడిపింపుని మోషే కోరుకుంటూ ఉన్నాడండి? చెప్తారా? ఎందుకని మోషే దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క సహకారాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఎందుకని కోరుకుంటూ ఉన్నాడు మోషే అని గాని మనం ధ్యానం చేసినట్లయితే కనుక, దేవుడు గాని వారితో గాని వచ్చినట్లయితే, చెప్తారు మాట, దేవుడు గాని మోషేతోనూ ఇశ్రాయేలు ప్రజలతో గాని వచ్చినట్లయితే గనక వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా వాటిని ఎవరు డీల్ చేస్తారంట? దేవుడు మాత్రమే వాటితో పోరాడి ప్రతి సమస్య నుంచి వీరికి దేవుడు జయమిస్తూ ఉన్నాడు గనక, ఇదిగో ఇంతకు ముందు దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా మోషేకు తెలుసు గనక, దేవుడు గాని మరి మోషేతోనూ ఇశ్రాయేలు జనాంగముతో గాని వచ్చినట్లయితే గనక అంతా మేలు కలుగుతూ ఉంది. ఇదిగో వీరు వెళుతున్న ప్రతి మార్గములో కూడా ఎదురయ్యే ప్రతి శోధన, ఎదురయ్యే ప్రతి కష్టము, ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు ఎంతగానో విడుదలిచ్చి నడిపిస్తూ ఉన్నాడు గనక, దేవుడు గాని వీరికి తోడుగా ఉన్నట్లయితే గనక అంతా కూడా ఏం జరుగుతుందంట? శుభము జరుగుతూ ఉందని చెప్తారు మాట. అంతా శుభం జరుగుతుందని, మేలు జరుగుతూ ఉందని, జయం జరుగుతూ ఉందని మోషేకు బాగా తెలుసు గనుకనే ఇప్పుడు దేవుని సన్నిధిని, దేవుని సహకారాన్ని, దేవుడి యొక్క నడిపింపును మోషే కోరుకుంటూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మరి మనం దేవుని నడిపింపును కోరుకుంటున్నామండి. దేవా నాతో నీవు రావాలి. పాటలు పాడతాం కదా, నీవే రావాలయ్యా, నాతో నడవాలయ్యా అని అనేక రకాల పాటలు మనం పాడుతూ ఉన్నాం కదా. కాబట్టి దేవుడు మనతో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అసలు మనము దేవునితో నడవడానికి మనము సంసిద్ధంగా ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుడు ఖచ్చితంగా మనతో నడవాలి, మనతో ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధి గాని మనతో ఉన్నట్లయితే గనక అంతా మనకి ఏం జరుగుతుందంట? శుభం జరుగుతూ ఉంది, జయం జరుగుతూ ఉంది, అంతా మనకు మేలే జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు జనాంగము మరి కానాను యాత్రలో భాగంగా ఆ అరణ్యములు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా. అడుగడుగున అద్భుతమే. చెప్తారు ఈ మాట. ఆ కానాను యాత్రలో 40 సంవత్సరాల ప్రయాణములో ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాల ప్రయాణం. ఈ 40 సంవత్సరాలు కూడా వారు కాలనడికనే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారంట.
ఏ నడకంట? కాల నడకే. 2 కాళ్ళ మీద నడుచుకుంటూ, ఇదిగో మరి వారి కాలికి ఏమవ్వలేదు, వాపు రాలేదు. ఏమండి, వారి మోకాలికి నొప్పులు రాలేదు. ఇదిగో మరి వారికి ఏ విధమైన అలసట రాలేదు. ఎండ దెబ్బ తగలలేదు, వడదెబ్బ తగలలేదు. శీతాకాలం, చలికాలంలో మంచు దెబ్బ కూడా వారికి తగలకుండా దేవుడే అడుగడుగున, ఎలాగంట, అడుగడుగున అద్భుతాలు చేసుకుంటూ కానాను యాత్రలో ఇశ్రాయేలు జనాంగానికి ఆయనే తోడయ్యుండి అన్ని రకాలుగా ప్రతి ఒక్క శ్రమ నుంచి, కష్టము నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయనే తొలగించి ఎంతో సురక్షితముగా కానానులోకి దేవుడు వారిని నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని నడిపించాడంటే, వారు ఎందుకని కానానులోకి చాలా సురక్షితముగా ప్రవేశించగలిగారంటే ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంది కనుకనే. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. చెప్తారు మాట, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన నడిపింపులోకి మనం రావాలి. ఇదిగో ఆయన సహకారాన్ని మనం కోరుకోవాలి. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడే నిజంగా మన జీవితాల్లో ఎంతో మేలు జరుగుతూ ఉందండి.